ఈరోజు మా యొక్క కొంతమంది కౌన్సిలర్స్ కొంతమంది ఈ మధ్య కాలంలో ఒక 4-5 చేనేత కార్మికులకు సంబంధించి అధిక వడ్డీలు వసూలు చేయడం వల్ల వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది బెదిరిస్తుండడం వల్ల ఈ చేనేత కార్మికులు కావచ్చు, ప్రజలు కావచ్చు, కొంతమంది అవమాన భారంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. తక్షణమే సిఐ గారిని పిలిపించి అలాంటి వారివి ఎవరైనా ఉంటే వారి మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి చెప్పడం కూడా జరగడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే గతంలో కూడా మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉండేటివి. ఈ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎస్హెచ్జి ద్వారా, అంటే మహిళా సంఘాల ద్వారా ఇచ్చే రుణాలు పావలా వడ్డీకి ఇప్పుడైతే వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అవన్నీ ఎప్పుడైతే తక్కువగా రావడంతో వీళ్ళు కొన్ని గ్రూపులుగా టార్గెట్ చేసుకొని ఇప్పించే కార్యక్రమం చేస్తుండేది. అది ఇంతకుముందు నేను 2009-14 ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వారందరినీ కూడా ధర్మవరం నుంచి తరిమి కొట్టి కట్టాల్సిన అవసరం లేదని చెప్పేసి దగ్గర మా నియోజకవర్గ ప్రజలకి 20-30 కోట్లు ఆదా చేయడం జరిగింది. ఈ అధిక వడ్డీలు వసూలు చేయడం అనేది పూర్తిగా నేరం. ఇవి ఎక్కువగా కూడా ఈ కూరగాయల బండ్ల వాళ్ళ దగ్గర, ఆటోల వాళ్ళ దగ్గర, ఈ దినకూలీలు చేసే వాళ్ళ దగ్గర ఎక్కువగా కూడా ఈ అధిక వడ్డీలు తీసుకుంటున్నారు. అది ఎంత దారుణం అంటే దగ్గర 10 రూపాయల వడ్డీలు వసూలు చేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. అది కూడా నా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మేము క్లియర్గా చెప్పేది ఏమిటంటే ఈ కూరగాయల వాళ్లకు ఇలాంటి సమస్య ఉందనే ఉద్దేశంతోనే సీఎం గారు జగనన్న తోడు తీసుకొని వచ్చి బ్యాంకుల ద్వారా పావుల వడ్డీకే వాళ్ళందరికీ కూడా రుణాలు ఇప్పించడం జరిగింది. ఈ పద్ధతిలో చేస్తూ ఉంటే ఇప్పుడు వీళ్ళని వదిలిపెట్టి కొంతమంది అవసరాల రీత్యానో, పెళ్లిళ్ళకో, లేకుంటే ఇంకే అవసరాల రీత్యానో ఉంటున్న దానికి చేనేత కార్మికుల్ని టార్గెట్ చేయడం జరిగింది. చాలా మంది ఉన్నారు. వాళ్ళకి అప్పటికప్పుడుకి ఈ కరోనా క్లిష్ట సమయంలో డబ్బులు పుట్టకపోవడంతో వీళ్ళు అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈరోజు సిఐ గారిని కూడా పిలిపించినాను, మా కౌన్సిలర్లు కూడా అందరూ ఉండడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ విధంగా అధిక వడ్డీలు వసూలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు ఎంత టోళ్ళు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకొని రండి. ఇంకా ఎవరైనా కానీ ఇంకా పీడిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళు కన్నా తాత్సారం చేసినా, రెస్పాండ్ సరిగ్గా లేకపోయినా కానీ నా దృష్టికైనా తీసుకొని రండి. నేను ఎప్పుడూ అవైలబుల్తోనే ఉంటాను. ఎక్కడే కానీ అధిక వడ్డీలకు, ఈ 5 రూపాయలు 10 రూపాయల వడ్డీలకు ఉండే వాళ్ళకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను. ఎవరే కానీ అలా ఉంటే గనా మీరు ఎక్స్టార్షన్ కేసు కింద జైలుకి పోయేది ఉంటుంది. అదేవిధంగా ఇంతవరకు ఎవరైనా కానీ డబ్బులు అలా తీసుకున్న వాళ్ళు ఎవరే కానీ ఇక మీదట కట్టద్దండి. క్లియర్గా చెప్తున్నాను, మీ కేతిరెడ్డిగా చెప్తున్నాను, ఎవరే కానీ కట్టద్దండి. కట్టడానికి కానీ డబ్బులు ఇవ్వాలని చెప్పే కానీ వసూళ్ళకు కానీ మీ దగ్గరికి వచ్చి బలవంతం చేసినా, బెదిరించినా కానీ నాకు ఏ సందర్భం, ఏ పూట అయినా సరే, నైట్ అయినా సరే, ఏ టైంలో అయినా సరే నాకు ఫోన్ చేయండి. ఇట్స్ క్లియర్ కట్గా చెప్తున్నాను. ధర్మవరం నియోజకవర్గంలో ఎక్కడే కానీ అధిక వడ్డీలు చేస్తున్న వాళ్ళంటూ ఉండకూడదు. మీరు ఆ డబ్బుతో ఏదైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రజల్ని పీడించే విధంగా హై ఇంట్రెస్ట్లకు మాత్రం చేయొద్దండి. ఐ రిక్వెస్ట్ ఎవరీవన్. ప్రజలు కూడా మీకు కూడా
అవేర్నెస్ ఉండాల. 2 రూపాయలకి చేసే వడ్డీ వ్యాపారానికి గిట్టుబాటు కాదు, తెచ్చుకున్న వడ్డీకి గిట్టుబాటు కాదు. మరి 10 రూపాయలు 5 రూపాయలతో ఏం గిట్టుబాటు అయితే అంటే అది ఏం చేసుకోవాలని? కాబట్టి అందరినీ కోరుకుంటున్నాను, ఎవరే కానీ ఈ హై ఇంట్రెస్ట్లకు తీసుకుంటే ఇక మీదట కట్టద్దండి. ఎవరే కానీ కట్టద్దండి. కట్టడానికి ఎవరైనా బలవంతం చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్. మీరు కూడా అందరూ కూడా వాళ్ళందరికీ కూడా గ్రూప్లలో ఉన్న వాళ్ళకు చెప్తున్నాను, ఎవరే కానీ అలాంటి చేసిన వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. ధర్మవరం పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి పోలీసులకు కానీ మన వార్డు కౌన్సిలర్లకు కానీ మన ఎమ్మెల్యే సార్ దృష్టికి వచ్చిన ఫిర్యాదుల దృష్ట్యా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసులు ఎక్స్ట్రాక్షన్ కేసులు కానీ థ్రెటన్ చేసిన కేసులు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఎవరైనా ఇట్లా అధిక వడ్డీలు పీడించే వాళ్ళను మీ ఇంట్లో దగ్గరికి వచ్చి బెదిరించినా మీరు దయచేసి రాలేని పక్షంలో కూడా సిఐ అయిన నా నంబర్కి కానీ మన కౌన్సిలర్లకు కానీ మన ఎమ్మెల్యే సార్కి కానీ ఈ ఎమ్మెల్యే సార్ కింద ఒక టోల్ ఫ్రీ నెంబర్లు ఉండే వాళ్ళకు కూడా కాల్ చేసి మీరు ఇన్ఫార్మ్ చేయండి. వారిపైన చట్టపరమైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. దయచేసి ఇక మీదట ఎవరు అధిక వడ్డీలు కట్టొద్దండి, మీరు వారికి భయపడొద్దండి. తక్షణమే మీకు ఏదైనా అటువంటి సమస్య వస్తే మా దగ్గర మనం సంప్రదించాలని నా ద్వారా మన ఎమ్మెల్యే సార్ ద్వారా కౌన్సిలర్ ద్వారా మీకు ఒక విజ్ఞప్తి. ఏదైనా కానీ సమస్య ఉంటే ప్రతి సచివాలయంలో మహిళా కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. లేదంటే 100 డైల్ చేయండి, 100 డైల్ చేయండి, 100 నెంబర్ డైల్ చేయండి. 100 డైల్ చేస్తే మాకు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లకు కూడా కాల్స్ వస్తుంది. సో ఎవరే కానీ ఇంకా మళ్ళీ ఒకసారి మన ఊరికి సంబంధించి ఈ అధిక వడ్డీలకు సంబంధించి మాత్రం కట్టినట్టుగా కానీ బెదిరిస్తున్నట్టుగా కానీ ఎవరు వచ్చినా కానీ డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. అవి సీరియస్గా కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, అలా ఎవరైనా కానీ అధిక వడ్డీలు వసూలు చేస్తున్న వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోండి. అంటే దీస్ ఆర్ ఆల్ ఇల్లీగల్. యాక్చువల్గా మన దేశంలో చీటీలే ఇల్లీగల్. ఎన్ని అంటే అన్ని చూస్తూ ఉంటాం. మనం చూసినాము బత్తలపల్లి మండలంలో ఎవరో ఒకరు ఏం నాయుడు అతను చౌదరిలో 300 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిపోయినాడు. చింతలపల్లిలో మహేష్ చౌదరి అని అతను 300 కోట్లు లక్ష ఇస్తే 30% ఇస్తారంట. ఒకసారి ఇచ్చినాడు, 10 మందికి ఇచ్చిండాడు, మనం అంతా ఎగేసుకొని ఇచ్చేస్తాడు డబ్బులు. వాడు ఇదే చూసుకొని వెళ్ళిపోతాడు. నాగపూర్ బేస్డ్ కంపెనీ అని చెప్పినాడు. 300 కోట్ల రూపాయలు మన జిల్లాలో చీటింగ్ చేసిపోయినాడు చింతలపల్లి మహేష్ చౌదరి. ఇలా షార్ట్ టైంలో వచ్చే డబ్బులు ఏదైనా కానీ చీటింగ్కే ఉంటాయి. ఓడి ఇచ్చాము, 3 నెలల్లో ఇచ్చాము, 4 నెలల్లో ఇచ్చాము, ఇవన్నీ ఇట్లాంటి కేసులు, దొంగ కేసులే అన్నీ. సో ఐ రిక్వెస్ట్, డోంట్ ఎంటర్టైన్. మీరు మోసపోవద్దండి. తర్వాత మీరు బాధితులు కాకుండా ఉండండి. మోసం చేసేవాడు 100 చెప్తూ ఉంటాడు. మన విజ్ఞతతో ఆలోచించాల. 10 రూపాయలు వడ్డీకి తీసుకొని వచ్చి ఏం వ్యాపారం చేస్తారా? ఏమంత ఖర్చులు ఉంటాయంటే ఏదైనా మళ్ళీ దాన్ని చూసుకొని మీ కుటుంబాన్ని, మీ జీవితాన్ని పనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఎవరీవన్ నాట్ టు పే హై ఇంట్రెస్ట్. ఎవరైనా అధిక వడ్డీలు కట్టద్దండి. దాని మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.